అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో ఇడ్లీ పిండితో దోసల్ని ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో అండి. మరి ఇప్పుడు నేనైతే ఇలా ఇడ్లీ పిండితో దోసలేసుకుని క్యాబేజీ, టమాటో చట్నీ అయితే చేశానండి. ఈ రెండిట్ల కాంబినేషన్ సూపర్ ఉంటదండి. మరి మీలో ఎవరైనా ఈ క్యాబేజీ, టమాటో పచ్చడి వీడియో చూడకపోతే ఒక్కసారి చూసి ట్రై చేయండి. మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. అలాగే ఇప్పుడొచ్చేసి మనము ఈ ఇడ్లీ పిండితో వేసుకునే దోసలు చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా అంటే చాలా బావుంటాయండి. ఒకే పిండితో ఇడ్లీ వేసుకోవచ్చు, దోసలు వేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇడ్లీ పిండి దోసల వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరిచ్చే ఫీడ్‌బ్యాక్ వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి దీని తయారీకి ఏమేమి కావాలనేది ఇప్పుడు చూసేద్దాం. మార్నింగ్ టిఫిన్‌కి నేను నైట్ అయితే ఇలాగ ఒక కప్పు మినపగుళ్ళని ఒక గిన్నెలో వేసి శుభ్రంగా 2 సార్లు కడిగి వాటర్ నిండా పోసి ఇలా మూత పెట్టుకుంటున్నానండి. నైట్ మొత్తము నానతాయన్నమాట. మార్నింగ్ మీకు చూపిస్తున్నాను చూసేయండి. చక్కగా ఈ మినపగుళ్ళనేది నానిపోయినాయి చూడండి. ఈ నానిన మినపగుళ్ళని మరొక 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకుందాము. ఇలా నైట్ నానబెట్టుకోవడం వల్ల మార్నింగ్ మనకి ఈ దోసలు వేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు మినపగుళ్ళు కడిగేసినాను, ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక కప్పు మినపగుళ్ళకి 2 కప్పులు ఇడ్లీ రవ్వని తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి ఇడ్లీ రవ్వను కూడా ఇక్కడ పెట్టుకున్నానండి. చూడండి ఇడ్లీ రవ్వ 2 కప్పులనమాట. అలాగే మినపగుళ్ళని ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను. మెత్తని పేస్ట్ లాగా. ఇప్పుడు అంటే మినప రుబ్బు మనం ఇడ్లీకి ఏ విధంగా రుబ్బుకుంటామో అదే మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమంలోకి ఇప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని ఇలా వాటర్ పిండి ఇందులో వేసుకోవాలి. వాటర్ తోటి వేసుకున్నాం అనుకోండి మనకి ఈ మిశ్రమం అనేది లూజ్‌గా అయిపోతుంది కాబట్టి వాటర్ పిండి ఇలా వేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పిండి అయితే ఇలా వేసుకున్నాను. ఇందులోకి తగినంత సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ అనేది వేసుకుని కలుపుకొని పెట్టుకోండి. అప్పటికప్పుడు వేసుకునేటట్టయితే సాల్ట్ కలుపుకోండి. అలాగే మీరు ఒకవేళ నైటే ఈ పిండి కలుపుకునేటట్టయితే సాల్ట్ అనేది మార్నింగ్ కలుపుకోండి. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగే తయారు చేసుకుంటున్నాను కదండి. ఇప్పటికిప్పుడే వేసుకుంటే ఇలా రవ్వ కలిపిన వెంటనే దోసలు వేసుకుంటే మనకి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయండి. మరి నానిన తర్వాత వేసుకుంటే అది లోపల మెత్తగా గుల్లగా అది కూడా వేరే టేస్ట్ ఉంటుంది. అలాగే మనకు కరకరలాడుతూ రావాలి అంటే ఇలాగా మనము మినపరుపులోని రవ్వ కలిపిన వెంటనే దోసలు వేసుకోండి. చాలా టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి. చూడండి ఇలా కలుపుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనకి ఇడ్లీకి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి. ఇది వచ్చేసి నేను ఇడ్లీకి ఉపయోగించుకుంటాను. అలాగే ఇప్పుడైతే దోసలు వేసుకుంటాను కదా, రేపైతే ఇడ్లీ పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని. చూడండి ఇలా కలిపేసుకోవాలి అంతా కూడా. చూడండి ఇలా కలపడం వల్ల పిండి అనేది ఉరుమవుతుంది. ఇలా పొంగునట్టు అవుతుందన్నమాట. క్రిస్పీగా వస్తాయి దోసలనేది. ఇప్పుడు దోసలు వేసుకోవడానికి రెడీ అయిపోయినాయి. ఈ పిండిని పక్కన పెట్టుకుని ఒక దోసల పెనాన్ని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పెనం పైన కాస్త నీళ్లు చిలకరించి శుభ్రం చేసుకుని దానిపైన ఈ ఇడ్లీ పిండి మిశ్రమాన్ని వేసి ఇలాగా దోసలాగా పరుచుకోవాలి. దీని చుట్టూ ఇలాగా నూనె వేసుకోవాలి. ఒక స్పూన్ నూనె అయితే సరిపోతుందండి. ఇలా నూనె వేసుకుని కాలిన తర్వాత ఇలాగా నెమ్మదిగా ఇలాగా తీసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా తీసుకుని రెండో సైడ్ కూడా మనము తిప్పేసుకుని ఇష్టం ఉంటే నూనె వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలా చూడండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నాం కదా. ఇప్పుడు మనము తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే నేను ఇక్కడ చట్నీ కింద క్యాబేజీ, టమాటో చట్నీ చేశానండి. ఈ రెండిట్ల కాంబినేషన్ చాలా బాగుంటుంది. మన వీడియోలో టమాటో క్యాబేజీ చట్నీ ఉందండి, పోస్ట్ చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి చూసి మరి క్యాబేజీ, టమాటో చట్నీ కూడా మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా. ఇప్పుడు మరొకసారి దోసని తీసుకున్నాను కదండి, మరొకసారి అయితే మళ్ళీని పెనం పైన నీళ్ళు చల్లుకొని శుభ్రం చేసుకొని మళ్ళీ ఇడ్లీ మిశ్రమాన్ని మళ్ళీ ఇలాగ వేసుకుని దోసలాగా పరుచుకోవాలి. చుట్టూ నూనె వేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దోస కూడా చూడండి ఎక్కడ ఇరిగిపోకుండా చాలా బాగా వస్తున్నాయి కదా దోసలు అనేది.
చాలా పలుచగా, ఇంకా పలుచగా కావాలంటే ఇంకా పలుచగా వేసుకోండి. ఇలాగ అయితే చాలా బాగుంటాయండి. మరీ పలుచగా కాకంటే ఇలాగా నార్మల్గా ఇలా వేసుకోండి. ఇలా వేసుకుని ఇలాగా ఎన్ని ఇచ్చినా కూడా వేడి వేడిగా ఇంకా కరకరలాడుతూ ఉంటాయి. 2 తింటారండి. ఒకటి తినే దగ్గర 2, 3 తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. చూసారా? ఇప్పుడు మనకి పొగలు కక్కే దోసలైతే రెడీ అయిపోయినాయండి. ఇది ఇడ్లీ పిండితో వేసిన దోసలు రెడీ అయిపోయినాయి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇడ్లీ పిండితో వేసిన దోసలు మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. పైన కరకరలాడుతూ లోపల క్రిస్పీగా ఉండే ఈ దోసలు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇవి మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా ఎప్పుడైనా సరే మీకు దోసలు తినాలనిపించినప్పుడు ఇలా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.